hello, namaste. Nenu mi Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the Maha entertaining program. Maha. Mas. Yes, Komala. So before going to the show, please welcome our judges, Murli Mohan Garu, Abhinay Sri. Vamsi Krishna, Maha Maslow. First round. Dum. Dum lo first వస్తున్న participant Dilip. Gang leader. దిలీప్ గారు సార్ చాలా బాగా చేశారండి. చిరంజీవి గారు ఎంత కష్టపడి ఎంత పెద్ద డిఫికల్ట్ మూమెంట్ అయినా సరే సరదాగా ఆడుకున్నట్టు చేస్తారు. ఆయన ఎలా సరదాగా ఆడుకున్నట్టు చేస్తారు, ఇవాళ మీరు కూడా అలాగే ఎక్కడ స్ట్రెయిన్ అయినట్టు కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. గుడ్ లక్. ఎవరండి మీది? గుంటూరు సార్. గుంటూరా? ఓహో, నేను గుంటూరు అల్లుండి తెలుసా మీకు? తెలుసు సార్, మీ గురించి విన్నాను సార్. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సజెషన్ చెప్పనా? చెప్పండి సార్. మీరు లిప్ మూమెంట్ ఇంకొంచెం గట్టిగా ఇస్తే ఆ ఎనర్జీ మీలో ఉంటుంది. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. సార్ మీరు ఇంకా హెవీ చేయాలి మూమెంట్స్. ఓకే సార్. ఏ చోట్లో తక్కువగా చేయాలో ఆ చోట్లో మాత్రం తక్కువగా చేసేసి మిగతా చోట్లని కొద్ది బ్రైట్గా చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ రోజ్. హలో త్రిమూర్తులు. రోజ్ రోజా పువ్వా రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న మువ్వే నువ్వా, పడుచు తనపు గడుసు అలపు పాటవు నువ్వా, వా వా. రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. చక్కదనానికి చక్కిలి గింతవు నువ్వా, కందే పువ్వా, వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వే నువ్వా, చిందే రవ్వా, పొద్దే నువ్వా, గుండె చాటు ప్రేమలెన్నో కోటు మీద చాటుతున్న రోజా పువ్వా, అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా, చిగురు ఎరుపు తెలుపు పొగడ మాలిక నువ్వా, రోజ్
పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. త్రిమూర్తులు గారు, సార్ మీ మీసాలు ఒరిజినల్ మీసాలా పెట్టారా? పెట్టిన ఒరిజినల్ వేస్తారు సార్. ఒరిజినల్ మీసాలా? మీరు కూడా రాజశేఖర్ లాగా పెంచారు బాగా. గుడ్, బాగుంది, బాగానే కష్టపడ్డారు, కానీ ఇంకా బాగా కష్టపడాలి. ఇందాక మాట్లాడుతూ మురళీమోహన్ గారు మాట అన్నారు, ఆ డాన్స్ చేసేటప్పుడు నా సినిమాలో పాటలో రాజశేఖర్ గారు మైక్ ఒక చేతి నుంచి ఇంకో చేతిలోకి విసరటాలు లాంటివి జరుగుతుంటాయి చూసారా? అలాంటివి కొంచెం ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకుంటే ఏంటంటే ఇంకా క్యాచీగా ఉంటుంది మీరు చేసే పెర్ఫార్మెన్స్. మీరు చేసిన దాంట్లో ఈజ్ ఉంది, డెఫినెట్గా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలరని మాకు అనిపిస్తుంది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కొన్ని చోట్ల నాన్సింగ్ మూమెంట్ నాన్సింగ్ అయింది, ఎందుకంటే మీ లిప్ వరకు మీరు కరెక్ట్గా చేస్తున్నారు. ఆపోజిట్ హీరోయిన్ వాళ్ళు వాయిస్ వచ్చేటప్పుడు చాలా నాన్సింగ్లో మిగతావని బాగుంది. ఒక డివోషనల్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్న నాగార్జున. రాజ్ కుమార్. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి లే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి. గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసి మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు, నన్నేలరావు, నన్నేల ఏలరావు, సీతారామ స్వామి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్స్ అండి. గెటప్ కూడా పర్ఫెక్ట్గా వేశారు. మీ ఒరిజినల్ హెయిరే కదా అది? ఒరిజినల్ సార్. ఈ ముఖ్యంగా ఈ పర్టికులర్ పాటలోనండి, ఈ పాట వచ్చేటప్పటికి అతను కొడతారు బాగా అందరు కూడా. అవును సార్. అదిబొట్లు కొట్టారు, తల అంత చింపురు చింపులాగా అయిపోయింది. అవునండి. మీరు అది టోటల్గా నీట్గా దూకొని వచ్చారు తల. అవును సార్. త్రూ అవుట్ పాట అయ్యేవరకు కూడా జుట్టు అలాగే ఉంచారు, అప్పుడు చెరగనివ్వకుండా. దీని ఒరిజినల్ హెయిర్ కాబట్టి విగ్ అయితే తప్పదు, మనం ఏం చేయలేము. ఒరిజినల్ సార్. దీన్ని ఒరిజినల్ కాబట్టి ఇట్లా అనేసేసి దీన్ని మీరు రఫ్ చేసేసినడితే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ వచ్చేది. పాటలో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో డ్యాన్స్ మూమెంట్ లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ అండి. ఈ పాటలో ముఖ్యం ఏంటంటే ఆ సఫరింగ్లోంచి వచ్చిన ఎక్స్ప్రెషన్సే మెయిన్. తర్వాత మీరు స్టేజ్ అంతా ఉపయోగించుకోకుండా దాంట్లో కొడతా ఉంటే తిరుగుతా పడిపోతా లేస్తా ఇవన్నీ చేసేది బోర్డంత ఉంది. మీరు ఆ స్టేజ్ని ఉపయోగించుకోకుండా ఎంతసేపు అక్కడే పరిమితం అయిపోయారు, అదొకటి తప్పు చేశారు. తర్వాత ఆ బాధలో ఎక్స్ప్రెషన్స్లో చెయ్యి ఇంతవరకే స్ట్రెచ్ చేశారు తప్ప యూ కెన్ స్ట్రెచ్. జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగా చేయగలుగుతారు. మిగిలిన ఎక్స్ప్రెషన్ కానీ మీ పర్సనాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్స్ అండి. తొడకొట్టి చెప్పే ఐ మ్యాన్ ఇండియన్ అంటూ వస్తున్నాడు సలీం. లెట్స్ వెల్కమ్ హిమ్. Why do you worry where you're born or you live, brother, when you know you're an Indian? Why
Why do you worry about the color of your skin, brother? When you know your blood is Indian. Why do you worry if you're north or south or pura paschim? When you know you're an Indian. You're an Indian. You're an Indian. Hey! ये देश तो प्यारा प्यारा किसकी नजर लगी इसे ये भारत देश हमारा किसकी नजर लगी इसे ताजक की आंख का तारा किसकी नजर लगी इसे ये ताजन्नत का नजारा किसकी नजर लगी इसे ये खून बहा है अपनों का अरे देखो ना क्या हाल हुआ है सपनों का अरे सोचो ना हर माँ की छाती से सक रही है अरे देखो ना सुहाग लुटा है बहनों का अरे सोचो ना I'm an Indian I'm an Indian भूल गए हो कर्म को अपने कैसे भारतवासी हो भूल गए गांधी के सपने कैसे भारतवासी हो गैर हुए हैं सारे अपने कैसे भारतवासी हो नौच लिए माता के गहने कैसे भारतवासी हो ये देश में गिना ఎందెందు కాలిడినా ఎలిగెట్టి చెప్పే I'm an Indian గుండెలన్నీ కొండే చేసి కండల్లో కరెంటు నింపి తొడగట్టి చెప్పే I'm an Indian I'm an Indian I'm an Indian సలీం భాయ్ చాలా మంచి టైంలో మంచి పాటను సెలెక్ట్ చేసుకున్నావు చాలా బాగుంది వెరీ గుడ్ నీ గెస్చర్స్ కానీ నీ పర్సనాలిటీ కానీ నీ గెటప్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్ప మెరిట్ ఏంటంటే ఆ స్టైల్లో కళ్ళతో మాట్లాడతాడు కళ్ళతో నవ్వుతాడు కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తాడు అది ల్యాకింగ్గా ఉంది అదొక్కటి మిస్ అవుతున్నావు నువ్వు ఆ కళ్ళతో ఇచ్చింది ఎందుకంటే తెలియకుండా అతను కోపంగా చేసినా నవ్వుతా చేసినా ఏం చేసినా ఒక అద్భుతమైన స్మైల్ ఉంటుంది స్మైల్ మిక్స్ అయి ఉంటుంది అతని ఫేస్లో ఆ టోటల్గా స్మైల్ అనేది మిస్ అయ్యావు నువ్వు అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మురళీమోహన్ గారు అన్నట్టు ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడితే నేను మాత్రం ఒక రకంగా జస్టిఫై అవుతున్నా ఈ పాట వరకు అది అవాయిడ్ చేశారేమో అనుకుంటున్నా అంటే అవసరం లేదేమో అని కానీ నెక్స్ట్ రౌండ్లో డ్యూయట్ రౌండ్లో కానీ ఆ తర్వాత థర్డ్ రౌండ్లో కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ట్రేడ్ మార్క్ కనిపించాలని మేము కోరుకుంటున్నాం కొన్ని చోట్ల మర్చిపోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయలేకుండా మీరు ఇక్కడ రారు నాకు తెలుసు నెక్స్ట్ వచ్చే రౌండ్కి దీన్ని ప్రిపేర్ అయిపోండి ఓకే जिनके सर हो इश्क की छाँव पाँव के नीचे जन्नत होगी जिनके सर हो इश्क की छाँव चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया 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 चल छैया
तो नजर आ जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं तावीज बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं तावीज बना के पहन उसे आयत की तरह मिल जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं तावीज़ बना के पहनूं उसे वो यार है जो ईमान की तरह मेरा नगमा वही मेरा कलमा वही मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा कलमा मेरा नगमा मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा कलमा कलमा यार मिसाले ओस चले पाओ के तले फिर दोस्त चले कभी डाल डाल कभी बात बात में हवा पे ढूंढूं उसके निशान सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 चल छैया 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 चल छैया 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 అమ్మా ఈ మహామహామాస్లో ఇప్పుడు ఉంటుందమ్మా అసలు మచ్చ ఈ మహామహామాస్లో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే నాచోరే నాచోరే అబ్బని తీయని దెబ్బ. ప్లీజ్ వెల్కమ్ దిలీప్ అండ్ లిల్లీ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పొంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పొంగవా పులకింతుస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ దిలీప్ గారు లిల్లీ గారు సార్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మనకున్న తెలుగు సినిమాలో ఉన్న అద్భుతమైన పాటల్లో ఇది ఒక మంచి పాట. థ్యాంక్ యూ సార్. చాలా స్టైలిష్గా చేసిన సాంగ్ ఇది. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్లో ప్రాముఖ్యత మూమెంట్ కంటే కూడా ఒక ఎక్స్ప్రెషన్స్కి ఆ గెస్చర్స్కే ఇంపార్టెన్స్ దీంట్లో. దిలీప్ గారు మీరు 100% చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ స్టైల్ కానీ ఆ చిరునవ్వు కానీ థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సార్. లిల్లీ గారు
మీరు ఈ ఈ పాటలో పర్టికులర్ సాంగ్లో అంత హెవీగా చేయకూడదమ్మా. నువ్వు ఒరిజినల్ పాటలో ఉన్నదానికంటే డబుల్ హెవీగా చేసావు. ఇందులో హెవీగా అది ఇంపార్టెన్స్, దీంట్లో ఆ స్టైలు, ఆ ఒక గ్రేస్ ముఖ్యం తప్ప అంత హెవీ మూమెంట్ కాదు. చిన్న సజెషన్ ఇస్తా. మీరు చాలా వరకు బయట చూస్తున్నారు, అంటే ఆడియన్స్ని కానీ ఇటువైపు మీరు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఇది కొంచెం చిన్న రొమాంటిక్ టచ్ ఉన్న సాంగ్ కదా, మీరు ఒకరినొకరు చూసుకుంటే చాలా బాగుండేది. పర్టికులర్గా అంటే మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎటు చూస్తున్నారో పెద్ద మ్యాటర్ మాకు తెలియదు, కానీ లిల్లీ గారు మాత్రం చాలా వరకు చిరంజీవి గారిని అవాయిడ్ చేస్తున్నారు. వంశీ గారు, పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి రోజు ఎలాగో ఇంట్లో చూసుకుంటున్నామని ఇక్కడ ఆడియన్స్ ని చూస్తున్నారు. ట్విస్టా? నాకు తెలియదు ఇది. లవ్ మ్యారేజ్ సార్. అయితే మీ మధ్య ఇంకా కెమిస్ట్రీ ఇంకా బాగుండాలండి, మీరు ఒకరినొకరు ఇంకా ఎక్కువ చూసుకోవాలి. అసలు మా జడ్జెస్ ని కానీ ఆడియన్స్ ని కానీ చూడమన్నప్పుడు వద్దు, నేను మా ఆయన్నే చూసుకుంటా అనాలి మీరు. ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయండి. ఆల్ ది బెస్ట్. అభినయ్ శ్రీ గారు, మీ వరకు అయితే లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఆల్ ఓవర్ బాగుంది. సినిమాల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన హీరోయిన్ ఎవరండి? డాన్సర్ కానీ హీరోయిన్ కానీ? ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి, ఆవిడంటేనే నాకు బాగా ఇష్టం. డాన్సర్స్లో? డాన్సర్ సిల్క్ సుమిత. గ్రేట్. నాచోరే నాచోరేలో నెక్స్ట్ వస్తున్న పేరు త్రిమూర్తులు అండ్ నాగమణి. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి అందం మగ తోడు కోరుకుంటే, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే, మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది, మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో, పుణ్యమే దక్కాలంటే ఉడికే రావాలమ్మో. చిన్నారి బుక్కల్లో పొన్నారి పొంగుల్లో చేసి తడితే ఎలా ఎలా ఎలాగుంటది? అరెరెరె ఎలాగుంటది? ఎలాగుంటది? త్రిమూర్తులు గారు, నాగమణి గారు, పాట బాగుంది అని చెప్పలేను. త్రిమూర్తులు గారు లాస్ట్ సాంగ్ కంటే ఈ సాంగ్ బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. థ్యాంక్స్ సార్. దానికంటే తగ్గిందండి, చాలా చప్పగా ఉంది. ఎవరి స్టైల్ వాళ్ళు చేసుకున్నారు తప్ప ఇద్దరు మూమెంట్ కూడా అసలు ఎక్కడ మ్యాచింగ్గా కూడా అనిపించలేదు. బాగా డిసప్పాయింట్ అయ్యాను ఈ పాట. ఐఎమ్ సారీ. ఇంకొక రౌండ్ ఇంకా మీకు ఛాన్స్ ఉంది ఈసారి. మరి అది ఎలాగో కాస్త వెరైటీ రౌండ్ కాబట్టి మీరు మ్యాక్సిమం అందులో మీరు స్కోర్ చేసేటట్టు మీరు పెర్ఫామ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండి. ఇద్దరు సింక్ లేదు. ఆ అమ్మాయి అసలు కిందే చూస్తూ ఉంది, ఆయన ఒక మూమెంట్ ఈవిడ ఒక మూమెంట్, ఏమో చూడడానికి బాగుండదు. సో నెక్స్ట్ టైం వచ్చే రౌండ్ నుంచి కరెక్షన్ చేసుకోండి. మీ ముందుకు వస్తున్న నాగార్జున, రాజ్ కుమార్. చుమ్మాదే చుమ్మాదే చుమ్ చుమ్మని చక్కని చుమ్మాదే. అమ్మా దేక్ చుమ్ చుమ్ముగా ఎగబడుతున్నాడే. సొంపులు పెరిగిన సోన చెంపలు కొరకన కూన. నెమ్మది కష్టమలోన తిమ్మిరి దిగముదిరేనా. కాదన్నా అవునన్నా వదలనే ఏవయ్యా.
వచ్చే ఫైరింగ్ చేద్దాం అనుకోవడమా నా దోషం వాదనలో టైం అంతా వేస్ట్ అయిపోతుంది జుమ్మాదే జుమ్మాదే జుమ్ జుమ్మని చక్కని జుమ్మాదే అరరరర అమ్మాదే చుమ్ చుమ్ముగా ఎగబడుతున్నాడే రాజ్ కుమార్ గారు, శాంతి గారు, చెప్పండి సార్. మంచి పాట సెలెక్ట్ చేశారు. మా సినిమాలో పాట ఇది. థ్యాంక్స్ అండి. బాగా చేశారు ఇద్దరు కూడా. ఇందాక ఫస్ట్ సాంగ్లో మీరు ఏది మిస్ అయ్యారో అన్ని ఇందులో పర్ఫెక్ట్గా కవర్ చేసుకున్నారు. థ్యాంక్స్ అండి. మీ హెయిర్ని ఇందులో మీకు ఎందుకంటే బ్యూటిఫుల్ హెయిర్ ఉంది మీకు. ఇంత చక్కటి హెయిర్ని ఇందాక పాటలో బాగా దువ్వేసి అనగదువ్వేసి దాన్ని ఉపయోగించుకోకుండా చేశారు. ఇందులో పర్ఫెక్ట్గా ఉంది. ఆ మూమెంట్ కానీ హ్యాండ్ స్ట్రెచ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్స్ సార్. ఓవరాల్గా మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు మిగిలిన రౌండ్స్లో అంటే మిగిలిన పెయిర్స్లో ఉన్నట్టే మీ పెయిర్ పెర్ఫార్మెన్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు. కానీ నిజంగా అదృష్టం ఏంటంటే అది మీ పెర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేసేంతగా అయితే లేదు. కానీ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చేమో మీరు కూడా అనిపించింది నాకు. అలాగే సార్. మీ వరకు చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అన్ఈజీ లేకుండా చాలా ఫ్రీగా చేశారు. తనలాగానే బాగా మేనరిజమ్స్ బాగా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ కూడా బాగా డెవలప్ చేసుకోండి. మీ వరకు అయితే చాలా బాగుంది. నాచోరే నాచోరేలో ఖుషిగా వస్తున్నారు సలీం అండ్ పర్వీన్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైనా తాడేలే ప్రేమే వెంటుంటే రాయినా పరుపేలే నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీవేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే నేనొక పుస్తకమైతే మీ రూపే ముఖ చిత్రం నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ వలపే చేయించే తలస్నానం ఎట్టల్లో నీ రెట్టల్లో నీ చలివే చలివే
బోత్ ఆఫ్ యూ డన్ వెరీ 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 గుడ్ జాబ్. చాలా బాగుంది, అద్భుతంగా చేశారు ఇద్దరు కూడా. చాలా అసలు ఎక్స్ప్రెషన్స్లో కానీ, మూమెంట్స్లో కానీ, స్టైల్లో కానీ బ్యూటిఫుల్, వెరీ గుడ్. చప్పిడి కూరలు తిన్న తర్వాత ఆవకాయ అన్నం తింటే ఎలా ఉంటుందో ఈరోజు అలా ఉంది ఈ మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఫస్ట్ రౌండ్లో పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాతే నాకు ఎందుకో నమ్మకం ఉంది. ఆ పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఆ పాట వరకు యూస్ చేసుకోలేదు అనిపించింది. అదే చెప్పాను, నేనైతే 100% సాటిస్ఫై అయ్యా. అండ్ పర్టికులర్గా మీ పార్ట్నర్ పర్వీన్, మీరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. చాలా చాలా బాగా చేశారు ఇద్దరు, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క మూమెంట్ని బాగా బ్రాడ్గా చేస్తున్నారు, అది నాకు బాగా బాగా ఇష్టమైంది. మహా మాస్ లో థర్డ్ రౌండ్ కొంచెం వెరైటీ. நான் ஒரு தடவை சொன்னேன் 100 தடவை சொன்ன மாதிரி. ఏంటి భాష? యా, దిలీప్ భాషా ఫ్రమ్ తమిళ్ వర్షన్. நான் ஆட்டோக்கார நாளும் தெரிஞ்ச ரூட்டுக்கார, நியாயமுள்ள ரேட்டுக்கார, நல்லவங்க கூட்டுக்கார, நல்லா பாடும் பாட்டுக்கார, காந்தி பிறந்த நாட்டுக்கார, கம்பெடுத்தா வேட்டக்கார, எளியவங்க உறவுக்கார, இறக்கமுள்ள மனசுக்காரண்டா. நான் ஏழைக்கெல்லாம் சொந்தக்காரண்டா, நான் எப்பொழுதும் ஏழைக்கெல்லாம் சொந்தக்காரண்டா. அட அச்சுக்கு இன்னா அச்சுக்குதா, குமுக்கு இன்னா குமுக்குதா. ஆட்டோக்கார நாளும் தெரிஞ்ச ரூட்டுக்கார, நியாயமுள்ள ரேட்டுக்கார. ஊரு பெருசாச்சு, சனத்தொகை பெருத்தாச்சு. ஊரு பெருசாச்சு, சனத்தொகை பெருத்தாச்சு. பஸ்ஸா எதிர்பார்த்து பாதி வயசாச்சு. வாழ்க்கை பரபரக்கும் நேரத்துல இருக்கும் சாலைகளின் ஓரத்துல. அட கண்ணடிச்சா காதல் வரும் சொல்றாங்க, நீங்க கைதட்டுன ஆட்டோ வரும் சொல்றேங்க. அட கண்ணடிச்சா காதல் வரும் சொல்றாங்க, நீங்க கைதட்டுன ஆட்டோ வரும் சொல்றேங்க. முந்தி வரும் பாரு, இது 3 சக்கர தேரு, நன்மை வந்து சேரும், நீ நம்பி வந்து ஏறு. இறக்கமுள்ள மனசுக்காரண்டா, நான் ஏழைக்கெல்லாம் சொந்தக்காரண்டா, நான் எப்பொழுதும் ஏழைக்கெல்லாம் சொந்தக்காரண்டா. அச்சுக்கு என்ன அச்சுக்குத்தா, குமுக்கு என்ன குமுக்குத்தா. நான் ஆட்டோக்கார நாளும் தெரிஞ்ச ரூட்டுக்கார, நியாயமுள்ள ரேட்டுக்கார. திலீப், சார் ఎక్సలెంట్. நீ டான்ஸ் ரொம்ப நல்லா இருக்காப்பா. உனக்கு தமிழ் தெரியுமா? எனக்கு 2 தான் தெரியும். ఏందో தெரியும்? తూంగింగ్లా, ఆ, సాప్టింగ్లా, అంటే పండుకున్నారా, తిన్నారా, సూపర్. తిన్నారా పడుకున్నారా? మనం రోజు అదేనా చేసేది? టయానికి తప్పదు కదా. ఓకే ఓకే. దిలీప్ గారు సార్ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్, తమిళ్లో పాట కూడా మంచి పాట తీసుకున్నారు, రజనీకాంత్ అద్భుతంగా చేసిన పాటని. థ్యాంక్ యూ సార్. దాన్ని చిరంజీవి గారు తన స్టైల్లో ఎలా చేస్తారనే దాన్ని చాలా బాగా మీ ఊహకి తగ్గట్టుగా ఆ మూమెంట్లు సెట్ చేసుకొని, పాటలో భావం మీకు తెలిసినా తెలియపోయిన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా చూపిస్తూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలి చిరంజీవి గారి గురించి. చెప్పండి సార్. చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాళ్ళు అయినా కూడా
మనూరు పాండవులే అయింది సినిమా పూర్తయ్యి ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాది. అవును ఆ సార్. మనూరు పాండవుల్లో ఆయన, నేను, మిగిలిన వాళ్ళందరూ కలిసి మీరు అన్న మా పాండవులుగా చేసాం. నేను అందులో ధర్మరాజు, ఆయన ఏమో అర్జునుడు. అవును సార్. ఆ రోజుల్లో రిహార్సల్ మేమంతా కూడా కుటుంబంలాగా ఉండేవాళ్ళు. నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. ఏంటి చిరంజీవి డ్యాన్స్ భలే చేస్తాను నువ్వు అంటేనో, మీ ఇష్టం వచ్చిన మ్యూజిక్ ఏంటి సార్ నేను డ్యాన్స్ చేస్తాను అనేవాడు. అది తెలుగు పాట వేసినా, హిందీ పాట వేసినా, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ మ్యూజిక్ వేసినా రిథమిక్గా దానికి తగ్గట్టుగా ఆడేసేవాడు తనకి నచ్చిన విధానంగా. ఆయన పాటల్లో ఒక విధంగా ట్రెండ్ని మార్చేశాడు చిరంజీవి గారు. అంతకుముందు డ్యాన్స్ మూమెంట్, డ్యాన్స్ అంటే డ్యాన్స్ లాగా, మూమెంట్ అంటే మూమెంట్ లాగా దాన్ని చేసే దాన్ని ఓ స్టైలిష్గా ఏదో ఆడుకుంటున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు, ఏదో చొక్కా గుండీలన్నీ తీసి చొక్కా అంతా వెనక్కి వేసుకోవడం, కోట్ వేస్తే కోటు కూడా మడతలు పెట్టేయటం. మేము పాటలు చేసేటప్పుడు మేము పొద్దున్న సాయంత్రం కూడా గెడ్డం చూసుకునేవాళ్ళం. ఆయన అయితే ఒక రఫియన్ లాగా గెడ్డం మేము చేసి పాటల్లో కూడా గెడ్డం దొరికాయి. అంటే ఆ ఒక ఉన్న రెగ్యులర్గా ఉన్న ట్రెండ్ని మార్చేసిన ఓ ట్రెండ్ సెటర్ చిరంజీవి గారు. దాన్ని మీరు ఆయన యొక్క పోస్చర్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ప్రతిదీ ఎక్స్ప్రెషన్స్ కానీ బ్యూటిఫుల్గా మీరు ప్రజెంట్ చేశారు. చాలా బాగా చేశారు. గుడ్ లక్. గుంటూరు సోదరా సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అక్కడ ఎక్స్ప్రెషన్, ఎక్కడ డ్యాన్స్ మూమెంట్ చేయాలో అక్కడ డ్యాన్స్ మూమెంట్ నాకు చాలా నచ్చింది. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. ఏ చోట్ల తప్పు చెప్పడానికి ఏ ఒక్క విషయం కాదు, కరెక్ట్గా. ఎందుకంటే మీరు తెలుగు అయినా 2 మాటలు ఇప్పుడు చెప్పారు కదా, దాని తప్ప ఇంకేం తెలియదు మీకు. కరెక్ట్గా ఏ లిరిక్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుందని కరెక్ట్గా లిరిక్కి కరెక్ట్ టైమింగ్లో బాగా చేశారు. థ్యాంక్ యూ. లాస్ట్ రౌండ్ లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ త్రిమూర్తులు. లెట్స్ వెల్కమ్ హిమ్. राजा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी राजा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी राजा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क बीमारी इश्क न छड़े कुछ भी पल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले हो गई तू बल्ले बल्ले हो जाएगी बल्ले बल्ले. త్రిమూర్తులు గారు, ఎస్ సార్. పాట మాత్రం చాలా మంచి పాట సెలెక్ట్ చేస్తున్నారు. చాలా హెవీ సాంగ్. ఎస్ సార్. బాంగ్రాది రాజశేఖర్ గారు ఎలా చేస్తారనే దాన్ని కొంతవరకు ట్రై చేశారు, కానీ ఓకే, నాట్ అప్ టు ది మార్క్. బట్ ఇందాక జోయిట్ దాని మీద ఇది బెటర్. థ్యాంక్ యూ. త్రిమూర్తులు గారు ఎస్ సార్. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారండి. మీ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది, ఎస్ సార్. కానీ ఇంకా ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేం కాదు, మేము ఎలాగో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. బాగా చేశారు సార్. లాస్ట్ రౌండ్ డూయట్ రౌండ్ కన్నా ఇది బాగుంది. ఆ మూమెంట్ ఏంటి, ఇది చాలా ఫేవరెట్ మూమెంట్. ఫేవరెట్ మూమెంట్ అనమాట. ఓకే, బాగా చేశారు. వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ అన్నీ కరెక్ట్ చేసుకోండి. ఇంకొకటి నాన్ సింగ్ లేకుండా చేయండి. కొంచెం వెరైటీలో వస్తున్న స్టంట్ మ్యాన్ రాజ్ కుమార్.
ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్ బాగా చేశారు, సెకండ్ కంటే థర్డ్ రౌండ్ బాగా చేశారు. థ్యాంక్స్ సార్. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. చక్కగా చాలా ఫ్రీగా స్టేజ్ అంతా కూడా ఉపయోగించుకొని మూమెంట్స్లో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ, లిప్ మూమెంట్లో కానీ ఆల్ సైడ్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ సార్. రాజ్ కుమార్ గారు చెప్పండి సార్. చాలా బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. చాలా మంచి సాంగ్. థ్యాంక్స్ సార్. ఎందుకంటే జాకీ ష్రాఫ్ గారికి ఉన్న హెయిర్ స్టైల్కి, నాగార్జున గారు ఉన్న హెయిర్ స్టైల్కి మీరు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న దానికి బాగా మ్యాచ్ అయింది. అండ్ మీ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ, మీ అంటే ఇమిటేషన్ కానీ, ఏదైతే కొన్ని టిపికల్ నాగార్జున గారి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, జుట్టు వెనక్కి అనుకోవటాలు, కొంచెం బెండ్ అయ్యి మూవ్మెంట్ చేయటాలు, అవన్నీ చాలా బాగా చేశారు. సూపర్, బాగుందండి. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ చాలా మేడం. బాగా చేస్తున్నారు. లాస్ట్ రౌండ్ లో వస్తున్న లాస్ట్ పార్టిసిపెంట్ సలీం ఫ్రమ్ శ్రీ 420. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. निकल पड़े हैं खुली सड़क पर, अपना सीना ताने, अपना सीना ताने. मंजिल कहाँ कहाँ रुकना है, ऊपर वाला जाने, ऊपर वाला जाने. बढ़ते जाएं हम सैलानी, जैसे एक दरिया तूफानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. ऊपर नीचे नीचे ऊपर, लहर चले जीवन की, लहर चले जीवन की. नादा है जो बैठ किनारे, पूछे राह वतन की, पूछे राह वतन की. चलना जीवन की कहानी, रुकना मौत की निशानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. సలీం గారు ఎక్సలెంట్, బ్రహ్మాండంగా చేశారు. సలీం భాయ్ కమాల్ కర్ దియా, బహుత్ అచ్చా హై, చాలా బాగా చేసావు. అసలు ఈ పాట సెలెక్ట్ చేసుకోవటం ఒక డేరింగ్. ఎందుకంటే మరి ఈ రోజుల్లో జనరేషన్కి ఈ పాట గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో పిచ్చి అన్నమాట మా అందరికి ఈ పాట అంటే. రాజ్ కపూర్ గారు ఈ పాట చేస్తా అంటే చూస్తే పిచ్చికి ఫ్లాట్ అయిపోయేవాళ్ళం అనమాట. అంత ఇష్టమైన పాట ఇది. వండర్ఫుల్, అసలు బ్యూటిఫుల్గా ఆ రాజ్ కపూర్ గారు సాంగ్ని పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడనే ఆ ఊహే అద్భుతం. చాలా బాగా చేసాం. సలీం భాయ్ సూపర్, చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. మేము నిజంగా ఇక్కడ లిస్ట్లో చూసినప్పుడు ఈ పాట శ్రీ 420 నుంచి అనేసరికి ఈ పాటను చేయడం చాలా కష్టం కదా, ఇతను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఇది అని అనుకుంటున్నాం అనమాట. కానీ చూసిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్లీ హ్యాపీ మేము. మహా మాస్ లో ఈ ఎపిసోడ్ లోని విన్నర్స్ ఎవరో తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్ ఆన్ ద స్టేజ్. మేము సెలెక్ట్ చేసిన వాళ్ళ నెంబర్ 1 సలీం భాయ్, సెకండ్ వచ్చింది దిలీప్,
సో త్రిమూర్తులు గారు, రాజ్కుమార్ గారు, మీరు సెలెక్ట్ కాకపోయినా కూడా మీరు డెఫినెట్గా మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా కాంపిటీషన్స్లోనే కాకుండా బయట ప్రోగ్రామ్స్లో కూడా అద్భుతంగా చెయ్యాలి. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. So Abhi, now time for అభినయశ్రీ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీ నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా. ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా. కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు. ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప. అమ్మ నీ నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ.